నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్యా యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలోంచి కృష్ణుడి యొక్క బృందావన సంచారాన్ని గురించినటువంటి కథలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకు మునుపు గోపకన్యలు చేసినటువంటి కాత్యాయని వ్రతము, కృష్ణుడు వాళ్ళని అనుగ్రహించిన విధానము, ఇవన్నీ చదువుకున్నాం. ఇప్పుడు తర్వాతి కథను చూద్దాం. తతః దేవకీ సూనుః అగ్రజేన గోపాలై సహ గాశ్చారయన్ ఏకదా బృందావనాత్ సుదూరంజగామ. తతః ఇదంతా జరిగిన తర్వాత కొన్నాళ్ళకి దేవకీ సూనుః, దేవకి కొడుకైనటువంటి కృష్ణుడు అగ్రజేన తన అన్నతోటి, గోపాలైహి గోపాలకులతోటి సహా కలిసి గాశ్చారయన్ గోవులని మేపుతూ, ఆలమందల్ని మేపుతూ, ఏకదా బృందావనాత్ సుదూరంజగామ, బృందావనం నుంచి చాలా దూరం, అంటే ఆ బృందావనారణ్యాన్ని కూడా విడిచిపెట్టి ఇంకా చాలా దూరం వెళ్ళిపోయాడు. నిదాఘాతప తప్తాః పిపాసితాః గాః పాయయితుం ఫలభర నమ్ర శాఖానాం శాఖినామంతరతః కాళిందీం గత్వా తత్ర స్వాదుతరం శీతలం జలం పాయయిత్వా స్వయంచ అపః పీత్వా తదుపవనే గోపకుమారై సహ గాః అచారయత్. నిదాఘ ఆతప తప్తాః, నిదాఘ వేసవికాలం యొక్క ఆతప వేడిమితో, ఎండతోటి, తప్తాః నలిగిపోయినటువంటి, బాగా మాడిపోయినటువంటి, తప్త శబ్దానికి అర్థం ఏమిటంటే కాలిపోయినా అని అర్థం చెప్పాలి. అంటే ఆ వేడిమికి బడలిపోయినటువంటి. పిపాసితాహ, అలా ఆ వేడి వల్లే పిపాసితాహ చాలా దాహంతో అలమటిస్తూ ఉన్నటువంటి గాహ ఆవులని పాయయితుం వాటికి నీరు తాగించడం కోసమై ఫలభర నమ్ర శాఖానాం శాఖినాం అంతరతః కాళిందీం గత్వా. కాళిందీం గత్వా అంటే అక్కడ ఎటువైపుకు వెళ్ళినా యమునా నది తగులుతూనే ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా యమునా నది ప్రవాహానికి దగ్గరలోనే ఉంటారు వీళ్ళు. దాంతో కాళిందీం గత్వా యమునా నదికి వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు? ఫలభర నమ్రశాఖానాం శాఖినాం అంతరతః, పళ్ళ తాలూకు బరువుతోటి వంగిపోతున్న కొమ్మలు కలిగిన, శాఖినాం అంతరతః శాఖలు కలిగినవి, శాఖులు అంటే ఏమిటి? చెట్లు. ఆ చెట్ల మధ్యలోంచి కాళిందీం గత్వా యమునా నదికి వెళ్ళి తత్ర స్వాదుతరం శీతలం జలం పాయయిత్వా, అక్కడ స్వాదుతరం చాలా తీయగా ఉన్నటువంటిది, శీతలం చల్లగా ఉన్నది అయినటువంటి జలం పాయయిత్వా యమునా నది జలాన్ని ఆవులకు ముందర తాగించారు. స్వయంచ అపః పీత్వా తాము కూడా నీళ్లు తాగారు. తాగిన తర్వాత తదుపవని గోపకుమారై సహ గాహ అచారయత్, ఇంకా అక్కడి నుంచి కృష్ణుడు గోపకుమారులతో కలిసి ఆ ఉపవనంలో, ఆ అడవిలో గాహ అచారయత్ గోవుల్ని మేపుతూ ఉన్నాడు. తతః యమునాతటే సముపవిష్టౌ రామకృష్ణ ఉపేత్య క్షుధార్తా గోపబాలకాః క్షుచ్ఛాంతిం యయాచిరి. తతః ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత యమునా తటే సముపవిష్టౌ, ఆ యమునా నది ఒడ్డునే సముపవిష్టౌ కూర్చుని ఉన్నటువంటి రామకృష్ణ ఉపేత్య బలరాముణ్ణి కృష్ణుణ్ణి సమీపించి క్షుధార్తాః గోపబాలకాః ఆకలితో బాధపడుతూ ఉన్నటువంటి గోపబాలకులు, అంటే వాళ్ళు ఇవాళ అన్నం తెచ్చుకోలేదా అంటే తెచ్చుకునే ఉంటారు, కానీ నువ్వు చాలా దూరం వచ్చేసారు కదా, దాంతో తిండి అరిగిపోయింది, ఇంక మళ్ళీ ఆకలి వేస్తుంది అనమాట. అలా క్షుధతోటి, ఆకలితోటి బాధపడుతూ ఉన్నటువంటి ఆ గోపబాలకులు క్షుత్ శాంతిం యయాచిరి, క్షుత్ శాంతి అంటే ఆ ఆకలి తీర్చమని యయాచిరి వాళ్ళిద్దరినీ ప్రార్థించారు. స్వభక్తాం విప్రభార్యాం అనుజిఘృక్షు భగవాన్ ఏవమాహ, అక్కడ ఆ సమీపంలో స్వభక్తాం తనకు భక్తురాలైనటువంటి విప్రభార్యాం ఒక విప్రభార్యని అనుజిఘృక్షు అనుగ్రహించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి భగవంతుడు కృష్ణుడు ఏవమాహ ఇలా అన్నాడు. అత్ర అనతి దూరే బ్రహ్మవాదినః బ్రాహ్మణాః ఆంగిరసం సత్రమనుతిష్ఠంతి తత్ర గత్వా భగవతః అగ్రజస్య మమ చ ఆఖ్యాయ ఓదనం యాచధ్వం ఇది. అత్ర ఇగో ఇక్కడ అనతి దూరే దగ్గర్లో బ్రహ్మవాదినః బ్రాహ్మణాః, బ్రహ్మవాదినః బ్రహ్మ అంటే వేదం,
ఆ వేదాన్ని వాదినః పలికేటువంటి వారు, అంటే వేదాధ్యయన పరులైనటువంటి బ్రాహ్మణాః బ్రాహ్మణులు, ఆంగిరసం సత్రం, ఆంగిరసము అనేటువంటి ఒక యాగాన్ని, ఒక యజ్ఞాన్ని అనుతిష్టంతి చేస్తూ ఉన్నారు. తత్ర గత్వా భగవతః అగ్రజస్య, తత్ర గత్వా అక్కడికి వెళ్ళి, భగవతః పూజ్యుడైనటువంటి అగ్రజస్య మా అన్న యొక్క, మమచ నా యొక్క, ఆఖ్యాం ఆఖ్యాయ పేరు చెప్పి, అంటే మేం పంపించామని చెప్పి ఓదనం యాచధ్వం, అన్నం పెట్టమని అడగండి. ఓదనం అంటే ఏమిటి? అన్నం. అన్నాన్ని యాచధ్వం యాచించండి, వాళ్ళని వెళ్ళి అన్నం పెట్టమని అడగండి, వాళ్ళు పెడతారు అని. తదా భగవతా ఆజ్ఞప్తాః గోపాలాః దేవయజనం ఉపగమ్య బ్రహ్మవాదినః విప్రాన్ దండవత్ ప్రణమ్య కృతాంజలయః హే విప్రాః సంకర్షణ వాసుదేవౌ అనతిదూరే గాశ్చారయంతౌ బుభుక్షితావాస్తా తయోరాదేశాద్వయమిహ ప్రాప్తాః ఓదనార్థినోస్తయోః ఓదనం దత్త అగ్నిష్టోమీయ పశ్వాలంబనానంతరం దీక్షితస్యాపి అన్నం నదుష్యతి ఇది అబ్రువన్. వీళ్ళు ఏం చేశారు? అక్కడికి వెళ్ళారు. భగవత ఆజ్ఞప్తాః గోపాలాః, భగవంతుడి చేత ఆజ్ఞాపించబడిన, ఈ రకంగా ఆదేశించబడినటువంటి ఈ గోపాలులు దేవయజనం ఉపగమ్య, ఆ దేవయజనాన్ని, ఎక్కడైతే ఈ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారో ఆ ప్రదేశానికి ఉపగమ్య చేరుకుని, బ్రహ్మవాదినః విప్రాన్ దండవత్ ప్రణమ్య, ఆ బ్రహ్మవాదులైన వేదాధ్యయన పరులైనటువంటి ఆ విప్రులందరినీ దండవత్ ప్రణమ్య, దండంలాగా నమస్కరించి, అంటే వాళ్ళందరికీ సాష్టాంగ దండ ప్రణామం చేసి, కృతాంజలయ చేతులు జోడించుకుని ఇట్లా అన్నారు, హే విప్రాహ, ఓ విప్రులారా, ఓ బ్రాహ్మణోత్తములారా, సంకర్షణ వాసుదేవౌ, సంకర్షణుడు వాసుదేవుడు. సంకర్షణుడు అంటే ఎవరు? బలరాముడు. వాసుదేవుడు అంటే కృష్ణుడు. ఈ రెండు కూడా ఏమిటి? సంకర్షణ వాసుదేవ శబ్దాలు రెండూ కూడాను మన కేశవనామాల్లో వచ్చేటువంటి శబ్దాలు అన్నమాట. అంటే వీళ్ళు ఈ గోపబాలకులు మామూలుగా బలరామకృష్ణులు అని చెప్పకుండా చక్కగా పెద్ద పేరుతోటి చెప్తున్నారనమాట. సంకర్షణ వాసుదేవులు ఇద్దరూ కూడా అనతి దూరే, ఇక్కడికి దగ్గరలోనే గాశ్చారయంతో గోవుల్ని మేపుతూ ఉన్నటువంటి వాళ్ళై బుభుక్షితావాస్తాం, ఆకలి కొని ఉన్నారు, బాగా ఆకలితో బాధపడుతూ ఉన్నారు. తయోరాదేశాత్ వయమిహ ప్రాప్తాః, తయోః ఆదేశాత్, వాళ్ళిద్దరి యొక్క ఆదేశంతోనే వయం ఇహ ప్రాప్తాః, మేమందరం ఇక్కడికి వచ్చాం. నిజానికి ఆకలిగా ఉన్నది ఎవరు? ఈ పిల్లవాళ్ళు. మాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అని అడగట్లేదు వీళ్ళు కూడా తెలివితేటలుగా బలరామకృష్ణులిద్దరికీ కూడా ఆకలేస్తోంది, వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి అన్నం తీసుకురమ్మని చెప్పారు, కాబట్టి వాళ్ళ కోసం అన్నం ఇవ్వండి అని అడుగుతున్నారనమాట. ఓదనార్థినోహ తయోహో ఓదనం దత్త, ఓదనార్థినోహో అన్నం కావాలని కోరుతూ ఉన్నటువంటి, అన్నం కోసమై కోరుతూ ఉన్నటువంటి తయోహో వాళ్ళిద్దరికీ ఓదనం దత్త అన్నం పెట్టండి. అగ్నిష్టోమీయ పశ్వాలంబనానంతరం దీక్షితస్యాపి అన్నం నదుష్యతి. మరి ఇక్కడ యజ్ఞం జరుగుతూ ఉంది కదా, యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మధ్యలో ఎవరికైనా అన్నం పెట్టొచ్చా అని సందేహం కలుగుతుంది కదా. అంటే ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం అనుకోండి, దేవుడికి ఆరగింపు పెట్టకుండా అన్నం ఎవరికి పెట్టం కదా మనం కూడాను. ముందర భగవంతుడికి నివేదన చేసిన తర్వాత, మొత్తం మహానివేదన అయిన తర్వాతే మనం ఎవరికైనా పసిపిల్లలకైనా అన్నం పెడతాం. కాబట్టి అలా ఆ రకమైన సందేహం మీకేమన్నా ఉందేమో. అగ్నిష్టోమీయ పశ్వాలంబనానంతరం, అంటే అగ్నిష్టోమీయ యాగంలో కూడా పశ్వాలంబనము అంటే యజ్ఞ పశువుని ఆలంబనం చేసిన తర్వాత, అంటే యజ్ఞ పశువుని ఉపహారంగా ఇచ్చేసిన తర్వాత, దీక్షితస్యాపి అంటే ఆ యజ్ఞ దీక్షితుడైనటువంటి యజమానుడు ఎవరైతే ఉంటారో ఆయనకి కూడా అన్నం నదుష్యతి, ఆయన కూడా అన్నం తింటే తప్పు లేదు. మీరిప్పుడు మీ తలుకు పశ్వాలంబనం పూర్తయిపోయే ఉంటుంది కదా, ఎందుకంటే మధ్యాహ్నం దాటింది సమయం, కాబట్టి మీరు మాకు అన్నం పెడితే దోషం లేదు అని చెప్పారన్నమాట. ఇది అబ్రువన్. తదాకర్ణ్య వృద్ధమానినః బాలిషాః సాక్షాత్ యజ్ఞమయం వాసుదేవం మర్త్యదృష్ట్య మానుషం గోపాలకం మత్వా పరస్పరం ముఖాన్యాలోకయంతః ఓమితి వా నవేతి నోచుః.
ఇంకా తదాకరణ్య ఈ గోపబాలకులు వెళ్ళి చెప్పినటువంటి ఈ మాటల్ని విని వృద్ధమానిన బాలిషాహ, ఆ బాలిషులు అంటే ఎవరు? అజ్ఞానులు అన్నమాట. అంటే ఏ రకమైనటువంటి జ్ఞానము లేనటువంటి వారు, అంటే నిజానికి వాళ్ళు బ్రహ్మవాదులు. యజ్ఞాలు చేస్తున్నారు అంటే సామాన్యమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా. కానీ వాళ్ళకి ఎదురుగుండా ఉన్నవాడు భగవంతుడు అన్న సంగతిని తెలుసుకోలేకపోతే వాళ్ళ తలకు వేదాధ్యయనం ఎందుకు పనికొస్తుంది? దానివల్ల ప్రయోజనం ఏమిటి? అందుకోసమని బాలిషాహ అని చెప్తున్నారు. అజ్ఞానులైనటువంటి వాళ్ళు, పైగా ఎటువంటి వాళ్ళు? వృద్ధమానినః, తమని తాము వృద్ధులము, బాగా పెద్దవాళ్ళము, బాగా ఎరిగిన వాళ్ళము అని భావించుకునేటువంటి. వృద్ధమాని అంటే ఏమిటంటే తనని తాను భావించుకుంటాడు కానీ నిజంగా అట్లా కాదు అని అర్థం అన్నమాట. ఆ వృద్ధమానులైనటువంటి బాలిషులు సాక్షాత్ యజ్ఞవయం వాసుదేవం మర్త్యదృష్ట్యా మానుషం గోపాలకం మత్వా, యజ్ఞమయుడైనటువంటి వాసుదేవుణ్ణి, యజ్ఞోవై విష్ణు యజ్ఞయేవాంతద ప్రతిష్టతి సోత్రజుహోతి, ఇవి కదా మనకి చెప్తారు. సో యజ్ఞస్వరూపుడైనటువంటి యజ్ఞమయుడైనటువంటి వాసుదేవుణ్ణి మర్త్య దృష్ట్యా, మామూలు మర్త్య దృష్టితోటి, మానవ సాధారణమైనటువంటి మర్త్య దృష్టితో చూస్తూ, తమ చర్మచక్షువులతోటే చూస్తూ, ఆయన ఒక మానవుణ్ణిగానే చూస్తూ, మానుషం గోపాలకం మత్వా, ఆయన ఒక మానవుడని గోపాలకుడని, అందులోనూ ఒక గోపాలకుడు, గోవులు కాచుకునేవాడని మత్వా భావించి పరస్పరం ముఖాన్యాలోకయంతః, వాళ్ళందరూ వీళ్ళకి అసలు ఎంత ధైర్యము, ఇంత దూరం వచ్చి మన ఇలా అడుగుతారా, యజ్ఞం మధ్యలో ఆపి మరీ అడుగుతారా అని పరస్పరం ఒకళ్ళ ముఖాలను ఒకళ్ళు ఆలోకయంతః చూసుకుంటూ ఉన్నవారే ఓమితి, సరేనని గాని, నేతివా కాదు అని గాని, నోచు ఏమని ఒక్క మాట కూడా చెప్పలేదు. వాళ్ళు అలా మొహాలు చూసుకుంటూ ఉండిపోయారే తప్పిస్తే అవుననో కాదనో ఏ ఒక్క మాట కూడా అనలేదు. అతో నిరాశాహ గోపాహ ప్రతినివృత్య భగవంతం వ్యజిజ్ఞపన్, అప్పుడు నిరాశులైపోయినటువంటి వీళ్ళు ఇంకా అన్నం పెట్టరు అన్న సంగతి ఎరిగి, అవుననో కాదనో చెప్పాలి కదా, ఏం చెప్పకుండా వాళ్ళలా చెక్కమొహాలు పెట్టుకుని చూస్తూ ఉంటే ఏమిటన్నమాట, వీళ్ళకేం పెట్టరన్న సంగతి తెలిసిపోతోంది కదా. దాంతో నిరాశ పడిపోయినటువంటి ఈ గోపాలకులు ప్రతినివృత్య మళ్ళీ తిరిగొచ్చి భగవంతం వ్యజిజ్ఞపన్, కృష్ణుడితో ఈ సంగతి చెప్పి మాకు ఆకలేస్తోంది అని మళ్ళీ మొదలుపెట్టారు. అథ నందనందన ప్రహస్య పునర్గత్వా ఆవయోః నామ విశ్రావ్య తత్పత్నీ ఓదనం యాచధ్వం మదావేశిత చిత్తవృత్తయస్తాః పర్యాప్తం స్వాద్వన్నం ప్రయచ్చంతి ఇది వ్యాజహార. అప్పుడు నందనందన ప్రహస్య, ఇలాగే జరుగుతుందని ఆయనకి తెలుసు. కానీ వీళ్ళకి ఇప్పుడు ఈ రోజున కాకపోతే భవిష్యత్ కాలంలోనైనా సరే తన తాలూకు స్వరూప జ్ఞానం వాళ్ళకి కలగాలి. అందుకోసం పంపించాడనమాట ఈ కుర్రవాళ్ళని వాళ్ళ దగ్గరికి. దాంతో ప్రహస్య నవ్వి ఏం చేశాడు, పునః గత్వ మళ్ళీ వెళ్ళి ఆవయోః నామ విశ్రావ్య, ఈసారి కూడా మా ఇద్దరి పేర్లే చెప్పండి, మా ఇద్దరి పేర్లే ఆవయోః, మా ఇద్దరి యొక్క అంటే మా అన్న పేరు నా పేరు చెప్పి తత్పత్నీ ఓదనం యాచధ్వం, ఈసారి వాళ్ళ దగ్గరికి ఆ మగవాళ్ళు ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళకుండా తత్పత్నీ వాళ్ళ భార్యలు ఉంటారే వెనకాల యజ్ఞశాల వెనకాల వంటలు చేస్తూ ఉంటారు, ఆ భార్యల దగ్గరికి వెళ్ళి ఓదనం యాచధ్వం అన్నం అడగండి. మదావేశితి చిత్తవృత్తయః తాః పర్యాప్తం స్వాద్వన్నం ప్రయచ్చంతి ఇది వ్యాజహార. మదావేశిత చిత్తవృత్తయః, మత్ ఆవేశిత అంటే నాయందే నిలపబడినటువంటి చిత్తవృత్తయః, చిత్తవృత్తులు మనస్సు యొక్క వ్యాపారాలు కలిగినటువంటి ఆ స్త్రీలందరూ, తాహ ఆ బ్రాహ్మణ స్త్రీలందరూ పర్యాప్తం మీకందరికీ సరిపోయినంత స్వాద్వన్నం, స్వాదు అంటే రుచిగా ఉండేటువంటి అన్నాన్ని ప్రయచ్చంతి ఇస్తారు మీకు, ఇది వ్యాజహార అని అన్నాడు. ఏవం ఆదిష్టాస్తే భూయః పర్ణశాలాం గత్వా తత్ర ఉపవిష్టాః స్వలంకృతాః తాః ప్రణమ్య కృతాంజలయః సవినయం భగవదాదేశం న్యవేదయన్. ఏవం ఆదిష్టాః తే, ఇలా ఆదేశించబడినటువంటి వారు ఈ గొప్ప బాలకులు భూయః పర్ణశాలాం గత్వా మళ్ళీ ఆ పర్ణశాలకు వెళ్ళారు. వెళ్ళి తత్ర ఉపవిష్టాః అక్కడ కూర్చుని ఉన్నటువంటి స్వలంకృతాః తాః ప్రణమ్య
సు అలంకృతాహ, చక్కగా అలంకరించుకుని, అంటే మంచి నగలు అవి పెట్టుకుని, మంచి చీరలు కట్టుకుని, మరి యజ్ఞం కదా జరుగుతోంది, మంచి చక్కటి సంతోషకరమైనటువంటి సందర్భం, దాంతో చక్కగా అలంకరించుకున్నటువంటి వాళ్ళందరికీ ప్రణమ్య నమస్కారం చేసి, కృతాంజలయ మళ్ళీ చేతులు జోడించి, సవినయం చాలా వినయంగా భగవదాదేశం నివేదయన్, భగవంతుడి యొక్క ఆదేశాన్ని, కృష్ణుడి యొక్క ఆదేశాన్ని వాళ్ళకి నివేదించారు. తచ్చుత్వ తత్కథాక్షిప్త మనసః తద్దర్శనోత్సుకాః ద్విజపత్న్యః చతుర్విధం స్వాదుతరం ప్రభూతమన్నం భాజనేర్గృహీత్వా కృష్ణ దిదృక్షయ పతిభిః పితృపుత్రాదిభిశ్చ ప్రతిషిధ్యమానా అపి అవిగణయ్య ప్రస్థితాః అశోక నవపల్లవ మండితే యమునోపవనే విచరంతం గోప పరివృతం సాగ్రజం వనమాలా విభూషితం ఘనశ్యామం పీతాంబరం దేవకీనందనమద్రాక్షు. తచ్చుత్వా వీళ్ళు చేసినటువంటి ఈ నివేదనాన్ని విని, ద్విజపత్న్య ఈ ద్విజపత్నులందరూ, ద్విజ భార్యలందరూ అంటే ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో వారి భార్యలన్నమాట, వారి భార్యలందరూ తత్కథాక్షిప్త మనసః ఈ కృష్ణుణ్ణి గురించినటువంటి కథలు ఎప్పటి నుంచో వింటున్నారు వాళ్ళు. కృష్ణుడు అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, ఆ రాక్షసుణ్ణి సంహరించాడు, ఈ రాక్షసుణ్ణి సంహరించాడు అని చెప్పి ఎన్నో కథలు వింటున్నారు వాళ్ళు. ఆ కథల చేత ఆక్షిప్త మనసః ఆకర్షింపబడినటువంటి మనస్సులు కలవారే, తద్దర్శనోత్సుకాః వాళ్ళకందరికీ ఏమిటి, ఈ కృష్ణుణ్ణి ఎప్పుడైనా సరే ఒకసారి చూడాలి అనేటువంటి కోరిక అన్నమాట. ఆ కోరికతోటి ద్విజపత్న్య ఈ బ్రాహ్మణ స్త్రీలందరూ ఏం చేశారు, చతుర్విధం స్వాదుతరం ప్రభూతం అన్నం భాజనైర్గృహీత్వా పెద్ద పెద్ద భాజనాలతోటి, పెద్ద పెద్ద గిన్నెలతోటి అన్నం గృహీత్వా అన్నాన్ని తీసుకున్నారు. అంటే పెద్ద పెద్ద గిన్నెల్లోకి తోడుకుని అన్నాన్ని తీసుకొచ్చారు. ఎట్లాంటి అన్నము, చతుర్విధం 4 విధాలైనటువంటిది, భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలు అనేటువంటి 4 విధాలైనటువంటిది. ఆ స్వాదుతరం పైగానేమో చాలా రుచిగా ఉన్నటువంటిది, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రభూతం అన్నం, ఈ చాలా ఎక్కువ దీంతో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి అన్నాన్ని భాజనైర్గృహీత్వా పెద్ద పెద్ద గిన్నెల్లోకి తోడుకుని, కృష్ణ దిదృక్షయ పతిభిః పితృపుత్రాదిభిశ్చ ప్రతిషిధ్యమానా అపి అవిగణయ్య. కృష్ణ దిదృక్షయ కృష్ణుణ్ణి చూడాలనేటువంటి కోరిక వాళ్ళకి, ఆ కృష్ణుణ్ణి చూడాలి అని వీళ్ళు బయలుదేరుతూ ఉంటే, పతిభిః వాళ్ళ భర్తలు, పితృపుత్రాదిభిః తండ్రులు కొడుకులు, అంటే ఈ బ్రాహ్మణ స్త్రీలకు భర్తలు మాత్రమే కాకుండా తండ్రులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. వాళ్ళందరూ అంటే ఎదిగిన కొడుకులు, ముసలి తండ్రులు, తమ భర్తలు, వీళ్ళందరూ కూడా ఆ గోపాలకుడిని చూడ్డానికి మీరు వెళ్ళటం ఏమిటి అని చెప్పి వాళ్ళని ఆపుతూ ఉంటే, ప్రతిషిధ్యమానాః అపి ఆపివేయబడుతున్న వారైనప్పటికీ కూడా, నిషేధింపబడుతున్న వారు అయినప్పటికీ కూడా, అవిగణయ్య వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని తొలగదోసుకుని, ప్రస్థితాః బయలుదేరి వచ్చి ఎక్కడికి వచ్చారు, అశోక నవపల్లవ మండితే అశోక వృక్షాల యొక్క నూతనమైనటువంటి పల్లవాలతోటి, చిగురుటాకులతోటి మండితే అలంకరింపబడినటువంటి యమునోపవని యమునా నది యొక్క ఉపవనము, అంటే యమునా నది ఒడ్డున ఉన్నటువంటి అరణ్యం అన్నమాట. ఆ అరణ్యంలో విచరంతం తిరుగుతూ ఉన్నవాడు, గోప పరివృతం గోపాలకుల చేత పరివృతం పరివేష్టించబడి ఉన్నవాడు, అది అంతేకాకుండా సాగ్రజం అన్నతో కూడి ఉన్నవాడు, బలరాముడితో కూడి ఉన్నవాడు, వనమాలా విభూషితం వనమాలలతోటి అలంకరింపబడి ఉన్నవాడు, ఘన శ్యామం ఘన అంటే మేఘంలాగా, శ్యామం నల్లనివాడు, పీతాంబరం పచ్చని పట్టుబట్ట ధరించినటువంటి వాడు అయిన దేవకీనందనం అద్రాక్షు దేవకీనందనుణ్ణి చూశారు. విశ్రుత చారిత్రే భగవతి ఆవేశితాంతఃకరణాః తాః భగవంతం సాక్షాత్కృత్య తదదర్శనజం తాపం విజహృహు. ఈ విశ్రుత చారిత్రే భగవతి భగవంతుడి యొక్క చారిత్రము, ఆయన యొక్క నడవడిక, ఆయన ఏం చేశాడు, ఎట్లా ఉంటాడు, ఇవన్నీ కూడాను విశ్రుత వాళ్ళిప్పటికి చాలా విని ఉన్నారనమాట. తమకు బాగా తాము ఇప్పటిదాకా ఆయన గురించి బాగా విని ఉండి
ఆవేశితాంతఃకరణాః, ఆయన ఆ భగవంతుడి యందు ఆవేశిత అంటే నిలిపి ఉంచబడినటువంటి అంతఃకరణాః, మనస్సు కలిగిన వారైనటువంటి తాహ ఆ స్త్రీలు భగవంతం సాక్షాత్కృత్య, భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుని అంటే భగవంతుణ్ణి సాక్షాత్తుగా చూసి ఎదురుగుండా చూసి తదదర్శనజం తాపం విజహృహు, తత్ అదర్శనజం ఇప్పటిదాకా తాము ఆయన్ని చూడలేకపోవటం వల్ల కలిగినటువంటి తాపాన్ని బాధని విజహృహు విడిచిపెట్టేశారు. తదా త్యక్త సర్వాశాః ఆత్మదిదృక్షయా ప్రాప్తాస్తాః విజ్ఞాయ అఖిలదృగ్ భగవాన్ ఈషత్ ప్రహసితాననః తాః ఏవమువాచ హే మహాభాగాః స్వాగతం వః ఇత ఆస్యతాం యదస్మద్దిదృక్షయా సమాగతాః తదేతదుపపన్నం స్వార్థదర్శినః వివేకినః ఫలాభిసంధిరహితాం ఆత్మని ప్రియేమయి పరాం భక్తిం కుర్వతేహి న స్వస్వాత్మనః అన్యః ప్రేష్ఠః లోకే అస్తి ఆత్మనః సంపర్కాదేవ హి దారాపుత్ర ధనాదయః ప్రియతమాః భవంతి కృతార్థాః భవత్యః దేవయజనం యాత యతః వహ పతయః గృహమేధినః ద్విజాతయః యుష్మాభిరారబ్ధం సత్రం సమాపయిష్యంతి ఇతి. అథ తథా త్యక్త సర్వాశాః, తథా ఆ విధంగా త్యక్త సర్వాశాః తమ యొక్క ఆశలన్నీ వదిలిపెట్టేసి, ఇప్పుడు వాళ్ళకి ఆశ ఏమీ లేదు, వెనక్కి తిరిగి వెళ్ళేటువంటి ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే భర్తలు, తండ్రులు, కొడుకులు అందరూ తమని వద్దని నిషేధిస్తున్నా కూడా వాళ్ళని విదిలించుకుని వచ్చేశారు వాళ్ళు, ఈ స్త్రీలందరూ. ఇప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్తే వాళ్ళేమీ వీళ్ళని ఇంట్లోకి రానివ్వరు. అందువల్ల వాళ్ళకి ఇంకా వెనక్కి వెళ్ళాలన్న ఇచ్చ లేదు, అంటే వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళాలన్న కోరిక కూడా లేదు. త్యక్త సర్వాశాః కోరికలన్నీ విడిచిపెట్టేశారు వాళ్ళు. ఆత్మదిదృక్షయా ప్రాప్తాః తనని చూడాలి అనే కోరికతోటే అక్కడికి వచ్చారు. అట్లాంటి ఆ స్త్రీలని తాహ విజ్ఞాయ అఖిల దృక్ భగవాన్, మరి వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి కోరిక భగవంతుడికి తెలియదా? అఖిల దృక్ అంటే అందరినీ సమస్తమైన విషయాలని చూడగలిగినటువంటి భగవంతుడు ఈషత్ ప్రహసితాననః కొద్ది చిన్న చిరునవ్వుతో కూడినటువంటి ముఖం కలవాడై తాహ ఏవమువాచ వాళ్ళ ఆ స్త్రీలతోటి ఇలా అన్నాడు, హే మహాభాగాః, ఓ మహాభాగలారా, అంటే గొప్పదైన భాగ్యం కలిగినటువంటి ఓ సాధ్వీమణులారా, స్వాగతం వహ, మీకందరికీ స్వాగతమమ్మా. ఇత ఆస్యతాం, ఇదిగో ఇక్కడ కూర్చోండి మీరందరూ. పాపం బరువులు మోసుకుని తొందరగా వడివడిగా నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఆ భాజనాలు ఈ గొల్లపిల్ల వాళ్ళకి ఇవ్వలా, తామే పెట్టాలన్న కోరిక కదా, దాంతో ఆ గిన్నెలన్నీ తలల మీద మోసుకుంటూ ఇంత దూరం నడిచొచ్చారు, మీరు అలిసిపోయి ఉన్నారు, కూర్చోండమ్మా. యత్ అస్మద్దిదృక్షయా సమాగతాః తదేతదుపపన్నం, అస్మద్దిదృక్షయా నన్ను చూడాలి అనేటువంటి కోరికతోటి సమాగతాః యత్ వచ్చారు అనేటువంటిది ఏదైతే ఉందో తత్ ఏతత్ అది ఉపపన్నం చాలా సమీచీనమైనటువంటి, అంటే చాలా చాలా తగినటువంటి ఉచితమైనటువంటి విషయం. ఎందుకంటే స్వార్థదర్శినః వివేకినః ఫలాభిసంధిరహితాం ఆత్మని ప్రియే మయి పరాం భక్తిం కుర్వతేహి. స్వార్థదర్శినః వివేకినః, వివేకినః వివేకులైనటువంటి జనులు, వివేకం కలిగినటువంటి జనులందరూ కూడా స్వార్థదర్శినః స్వార్థాన్ని, స్వార్థం అంటే ఏమిటి ఇక్కడ, నాకు ఇది కావాలి అనే కోరిక కాదు, స్వ అర్థ. అర్థ అంటే ఏమిటి, ఏ ప్రయోజనమైతే మనిషి సాధించాలో జీవితంలో అది తమ చేత సాధింపబడవలసినటువంటి ప్రయోజనం. చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయే, ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి 4 పురుషార్థాలు, అవి ఆ స్వార్థాన్ని దర్శించిన వారే, అంటే వాటిని ఎలా సాధించుకోవాలో, ధర్మార్థ కామ మోక్షాలని ఎలా పొందాలో ఎరిగినటువంటి వివేకులందరూ కూడా ఫల అభిసంధి రహిత, అంటే ఫలంతో ఏ రకమైనటువంటి
అభిసంధి సంబంధము లేనటువంటిది, ఆత్మని ప్రియేమయి పరాం భక్తిం కుర్వతేహి, అటువంటి భక్తిని అంటే ప్రతిఫలాపేక్షరహితమైనటువంటి భక్తిని, ఈ భగవంతుడికి ఈ పూజ చేస్తే నాకు ఈ ప్రయోజనం వస్తుంది, ఈ తిరుపతి వెడితే నాకు ఈ ప్రమోషన్ వస్తుంది, లేదా మా అమ్మాయికి పెళ్లి కుదురుతుంది, ఇలాంటి కోరికలవి ఏమీ లేకుండా ఆ ప్రయోజనాలేమీ లేనటువంటి భక్తి, ప్రతిఫలాపేక్ష రహితమైనటువంటి భక్తిని ఆత్మని ప్రియేమయి, దీనికి రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. ఆత్మని అంటే తమయందు తాము పొందుతారు, ప్రియేమయి తమకు ప్రియుడనైనటువంటి నాయందు పొందుతారు, లేదా ప్రియే ఆత్మని తమకు ప్రియమైనటువంటి తమయందు మయి నాయందు కూడా పొందుతారు. ఈ తమకు తాము ప్రియులు కావడం అంటే ఏమిటో తర్వాతి వాక్యంలో చెప్తున్నాడు అనమాట. అట్లాంటి భక్తిని వాళ్ళు కలిగి ఉంటారు. న స్వస్వాత్మనః అన్యః ప్రేష్ఠః లోకే అస్తి. స్వస్వ ఆత్మ అంటే ప్రతి మనిషికి తనకి తాను కంటే ప్రేష్ఠః ఇష్టమైనటువంటి వ్యక్తి లేదా ఇష్టమైనటువంటి వస్తువు లోకే అస్తి, లోకంలో లేదు కదా. ఆత్మనః సంపర్కాదేవహి దారా పుత్ర ధనాదయః ప్రియతమాః భవంతి. నేను అనే దానితోటి ఆత్మనః సంపర్కాదేవ, నేను అనేటువంటి దాంతో సంబంధాన్ని కలిగి ఉండడం వల్లనే కదా దారా పుత్ర ధనాదయః, దారా భార్య, పుత్ర సంతానము, ధనాదయ ధనము మొదలైనటువంటివన్నీ ప్రియతమాః భవంతి, లోకంలో అన్నింటికంటే ఇష్టమైన వస్తువులు అవుతాయి మనకి. ఎవరికి వారికి తనతో కలిసి ఉంది, తనతో సంబంధం కలిగి ఉంది కాబట్టి తన భార్య ఇష్టం, తన నుండి పుట్టారు కాబట్టి తన కొడుకులు ఇష్టం, తన చేత సంపాదించబడింది కాబట్టి తన ధనం ఇష్టం. తాను అనేటువంటి దాంతోటి సంబంధం ఉండడం వల్లే ఇవన్నీ కూడా చాలా ఇష్టమైన వస్తువులుగా ఉంటాయి లోకంలో. కృతార్థా భవత్యః మీరందరూ కూడా కృతార్థాః చాలా ధన్యులు. కృతార్థులు అంటే ఏమిటి? మీరు ఏ ప్రయోజనాన్ని సాధించాలో ఆ ప్రయోజనాన్ని మీరు సాధించేశారు. దేవయజనం యాత, మీరందరూ ఇప్పుడు మళ్ళీ ఆ దేవయజనానికి తిరిగి వెళ్ళండి, అంటే ఆ యజ్ఞానికి తిరిగి వెళ్ళండి. యతః వహ పత్న్యః గృహమేధినః ద్విజాతయః యుష్మాభిరారబ్ధం సత్రం సమాపయిష్యంతి. యతః ఎందుకు వెళ్ళాలి అంటే వహ పతయః, అక్కడ మీ భర్తలు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? గృహమేధినః అంటే ఆ గృహమేధులు, గృహస్థులు. మీరు ఇలా వచ్చేసారనుకోండి వాళ్ళకి గృహస్థత్వం పోతుంది, కర్మాధికారం పోతుంది. కాబట్టి మీరు ఇట్లా వచ్చేసి వాళ్ళని భ్రష్టుల్ని చెయ్యకూడదు. కాబట్టి మీ భర్తలందరూ గృహమేధినః ద్విజాతయః, వాళ్ళందరూ బ్రాహ్మణోత్తములు. యుష్మాభిహి అంటే మీ చేత, మీతో కలిసి ఆరబ్ధం సత్రం సమాపయిష్యంతి, తాము ప్రారంభించినటువంటి ఆ సత్రాన్ని, ఆ యజ్ఞాన్ని సమాపయిష్యంతి పూర్తి చేస్తారు. మీరు పక్కన లేకపోతే వాళ్ళకి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసేటువంటి అధికారం ఉండదు. కాబట్టి మీరు ఆ అధికారాన్ని వాళ్ళ నుంచి పోగొట్టకండి, మళ్ళీ యజ్ఞానికి తిరిగి వెళ్ళండి. తతః ద్విజపత్న్యః భగవన్ మైవం వక్తుమర్హసి మద్భక్తో నైవ నశ్యతి ఇతి భవదీయం వచః ఆత్మదర్శినః న పునరావర్తంతే ఇతి నైగమం వో వచనం సత్యం కురు పితృపతి పుత్రాదీనాం వచాంస సముల్లంఘ్య త్వత్పాదమూలముపాగతాః అస్మాన్ న భూయస్తే గృహీయుః ఇత్యబ్రువన్. అప్పుడు ఈ ద్విజపత్నులు ఏమన్నారంటే, భగవన్ ప్రభు మైవం వక్తుమర్హసి, నువ్వు ఇట్లా అనకూడదు. అర్హసి అంటే నీకు ఇలా అంటానికి అర్హత లేదు అనే అర్థం చెప్పుకోకూడదు. ఇది ప్రాచీన భాష, సంస్కృతం. అంటే సంస్కృత భాషలో కూడా ఇది చాలా ప్రాచీనమైన ప్రయోగం. ఇక్కడ కాళిదాసు తర్వాత మళ్ళీ అర్హ శబ్దాన్ని ప్రయోగించినటువంటి వాళ్ళు, ఆ అర్హ ధాతువుని ప్రయోగించిన వాళ్ళు తక్కువే. అర్హసి అంటే ఏమిటంటే నువ్వు ఇట్లా అనకూడదు, నువ్వు ఇట్లా అనడం ఉచితం కాదు అని మాత్రమే అర్థం తప్ప నీకు అర్హత లేదు అనేటువంటి దురర్థం తీసుకోకూడదు మనం ఎప్పుడు. నువ్వు ఇట్లా అనకూడదు స్వామి, ఎందుకంటే నువ్వే కదా చెప్పావు మద్భక్తో నైవ నశ్యతి ఇది భవదీయం వచః. భవదీయం వచః నీ మాటే కదా. మద్భక్తః నాకు భక్తుడైనటువంటి వాడు నైవ నశ్యతి ఎప్పటికీ నాశాన్ని పొందడు, వాడు ఎప్పటికీ కూడాను
లోకంలో క్షీణత్వాన్ని పొందడు అని అని నువ్వు చెప్పిన మాటే కదా. ఆత్మదర్శినః న పునరావర్తంతే ఇది నైగమం వహావచనం సత్యం కురు. నైగమం వహావచనం అంటే వేదం ద్వారా నీ చేత చెప్పబడినటువంటి మాట ఏమిటది? ఆత్మదర్శినః, ఆత్మని దర్శించినటువంటి వారు, ఆత్మ అంటే ఏమిటి అని తెలిసినటువంటి వారు నపునరావర్తంతే, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళరు. అంటే వాళ్ళు మోక్షాన్ని పొంది ఆ మోక్ష పదం నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళరు. అంటే స్వర్గానికి వెళ్ళారనుకోండి, స్వర్గానికి వెళ్తే అంటే పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళ్ళడము ఇవి అందరూ చేసేటువంటి పని. కానీ ఈ స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోరు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అని చెప్పి మళ్ళీ ఆ పుణ్యం క్షీణం కాగానే ఏ పుణ్యమైతే తమని ఆ స్వర్గం దాకా ఎత్తి తీసుకెళ్ళిందో ఆ పుణ్యం కాస్త అయిపోగానే వాళ్ళు తిరిగి మత్యలోకానికి వచ్చేస్తారు. మహా అవుతే ఒక ఉత్తమమైనటువంటి కుటుంబంలో మళ్ళీ జన్మిస్తారు. కానీ దీన్ని మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు భగవంతుల్లో పాలలో పంచదార కలిసినట్టు కలిసిపోతారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి వెనక్కి తిరిగి వెళ్ళటం అనేటువంటిది ఉండదు. మేము నిన్ను చూసిన తర్వాత మేము మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాము? అలా వెళ్ళలేం కదా. నువ్వే కదా చెప్పావు అలా వెళ్ళరన్నటువంటి మాట. అట్లాంటి ఆ నైగమమైనటువంటి నీ మాటని సత్యం కురు, నువ్వు సత్యం చెయ్యి, నిజం చెయ్యి. పితృపతి పుత్రాదీనాం వచాంసి సముల్లంఘ్య త్వత్పాదమూలముపాగతాః అస్మాన్ న భూయస్తే గృహీయు. ఇంకో మాట, పితృపతి పుత్రాదీనాం, మా తండ్రులు భర్తలు పుత్రులు వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క వచాంస సముల్లంఘ్య, వాళ్ళ యొక్క మాటల్ని ఉల్లంఘించి వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని తోసిపుచ్చి త్వత్పాదమూలముపాగతాః, మేమందరం నీ పాదమూలానికి నీ పాద సన్నిధికి వచ్చి చేరుకున్నాం. అస్మాన్ నభూయస్తే గృహీయు, వాళ్ళ మాట వినకుండా వచ్చేసినటువంటి మమ్మల్ని మళ్ళీ వాళ్ళు స్వీకరిస్తారా చెప్పు? ఇత్యబ్రువన్, వాళ్ళు మళ్ళీ మమ్మల్ని స్వీకరించరు అని చెప్పారు. తదా భగవానేవ మహ, అప్పుడు భగవంతుడిలా అన్నాడు, మయా అనుజ్ఞాతాః భవత్యః పతయః పితృభ్రాతృ సుతాదయః లోకః వా న అభ్యసూయేరన్ నృణామివ మద్భక్తానాం సన్నికర్షః సుఖాయ స్నేహవృద్ధయే వా నభవతి తతః మనోమయి నిధాయ అచిరాన్ మాం ప్రాప్స్యథ యథా శ్రవణ ధ్యాన అనుకీర్తనైః మమ మయి భావః నిబధ్యేత న తథా సన్నికర్షేణ అతః ప్రతియాత ఇది. ఇప్పుడు భగవంతుడు వాళ్ళకి ఇలా చెప్పాడు, ఏమని? మయా అనుజ్ఞా తదా భగవానేవ మహ, అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, మయా అనుజ్ఞాతాః, నా చేత ఆజ్ఞాపించబడినటువంటి అంటే నా చేత ఆదేశించబడినటువంటి భవత్యః పత్యః, మీ తలుకు భర్తలు, పితృభ్రాతృ సుతాదయః, తండ్రులు అన్నదమ్ములు కొడుకులు వీళ్ళందరూ కూడా, లోకః వా, బయట వాళ్ళు, పోనీ మీ భర్తలు తండ్రులు కొడుకులు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని చెప్పి ఇచ్చేసిన వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళినా ఊళ్ళో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు ఏదో ఒక మాటలు అంటారు కదా. లోకహావా, లోకం కూడా నా అభ్యసూయేరన్, మీ విషయంలో కోపాన్ని పొందరు. ఇక్కడ అసూయ అంటే కోపము అనే అర్థం తప్పిస్తే అసూయ ఈర్ష్య అనే అర్థం కాదన్నమాట. నృణామివ మద్భక్తానాం సన్నికర్షః సుఖాయ స్నేహవృద్ధయే వా నభవతి. ఈ వాక్యాన్ని కొంచెం బాగా వివరంగా అర్థం చెప్పాల్సి వస్తుంది. నృణాం సన్నికర్షః ఇవ అంటే మానవులతోటి మానవులకి ఉండేటువంటి సన్నికర్ష ఎలాగైతే ఆ సుఖాన్నో స్నేహవృద్ధినో కలగజేస్తుందో అట్లాగా మద్భక్తానాం సన్నికర్షః, నా భక్తులకి నాతో ఉండేటువంటి సన్నికర్ష లౌకికమైనటువంటి సుఖాలని లౌకికమైనటువంటి స్నేహాలని వృద్ధి పొందించదు, ఆ వృద్ధి పొందించడానికి కారణం అవదన్నమాట. తతః మనః మయి నిధాయ అచిరాన్ మాం ప్రాప్స్యథ అంటే మీరు నా దగ్గర ఉంటే, నన్ను చూస్తూ ఉంటే మీరు చాలా సంతోషాన్ని పొందుతారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ మనకి ఇష్టమైన వాళ్ళతో ఉంటే మనకి ఎట్లాగైతే సంతోషం కలుగుతుందో, ఎలాగైతే సుఖం కలుగుతుందో, ఆ విధంగా నా భక్తులకి నన్ను చూస్తూ నా ఎదుటే ఉండటం వల్ల ఆ రకమైన సంతోషం కలగదు. అదే చెప్తున్నాడు ఆయన. యథా
శ్రవణ ధ్యాన అనుకీర్తనై మయి భావో నిబధ్యేత నతథా సన్నికర్షేణ. నా యందు నా కథల యొక్క శ్రవణము, నన్ను ధ్యానించటము, నన్ను అనుకీర్తనం చేయడం అంటే ఏదైతే ధ్యానిస్తున్నారో, ఏదైతే విన్నారో దాన్ని మళ్ళీ కీర్తించడం, దాన్ని మళ్ళీ పాడడం, వీటన్నింటితోటి మై భావ యథా నిబధ్యేత. నా యందు భావము, నా యందు భక్తి ఎట్లాగైతే నిబధ్యేత నిలుపుకోబడుతుందో, అంటే రోజు రోజుకి వృద్ధి పొందించుకోబడుతుందో, నతథా సన్నికర్షేణ ఆ విధంగా నాతో సన్నికర్ష పొంది ఉంటే జరగదు. అంటే భగవంతుడి మనస్సులో ధ్యానించుకుంటూ ఆయన అంటే శ్రవణ మనన అనుకీర్తనాలనేటువంటి వీటి వల్ల కలిగేటువంటి ఆనందము నా సన్నిధిలోనే ఉంటే కలుగుతుందని మీరు అనుకోకండి. అతః ప్రతియాత, కాబట్టి తిరిగి వెళ్ళిపోండి మీరు అని. ఏవం భగవతా ప్రతిబోధితాస్తాహ పునః దేవయజనం అగుహు. ఇలా భగవతా ప్రతిబోధితాహ, భగవంతుడి చేత బోధింపబడినటువంటి, అర్థమయ్యేటట్టుగా నచ్చచెప్పబడినటువంటి ఆ స్త్రీలందరూ పునః మళ్ళీ దేవయజనం అగుహు, దేవయజనానికి ఆ యజ్ఞశాలకి తిరిగి వెళ్ళిపోయారు. ద్విజాహ అపి తాసు అదోషదృష్టయః తాభి సత్రం పరిసమాపయామాసు. ద్విజాహ అపి, ఇంకా బ్రాహ్మణులు కూడా తాసు ఆ స్త్రీల యందు ఆ దోషదృష్టి ఏమాత్రము పెట్టుకోకుండా, వాళ్ళు తప్పు చేశారు అనేటువంటి ఆలోచనని ఏమాత్రం పెట్టుకోకుండా, తాభిహి వారితో కలిసి సత్రం పరిసమాపయామాసు ఆ యజ్ఞాన్ని పూర్తి చేసేశారు. తాసు ఏకా భర్త్రా విధృతా సతి మనసా దేవకీసుతం ధ్యాత్వా కర్మానుబద్ధం దేహం విసృజ్య భగవత్ సన్నిధిం ప్రాప. ఇంతకు ముందు కృష్ణుడు తన భక్తురాలైనటువంటి ఒక ద్విజ స్త్రీని అనుగ్రహించడం కోసం ఇక్కడికి వచ్చానని చెప్పి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఆ స్త్రీ గురించి చెప్తున్నారు. తాసు ఏక, ఆ ద్విజ స్త్రీలలో, ఆ ద్విజుల యొక్క భార్యలలో ఏక ఒక ఆవిడ భర్త్రా విధృతా సతి, ఆవిడని భర్త గట్టిగా పట్టుకుని ఉంచేశాడు. విధృత, గట్టిగా పట్టుకోబడినటువంటిదై, అంటే కృష్ణుడిని చూడ్డానికి అనుమతి ఇవ్వకపోవడంతో, ఆవిడని వెళ్ళనివ్వకపోవడంతో, నిషేధించడంతో, మనసా దేవకీ సుతం ధ్యాత్వా, తన మనస్సుతోటే దేవకీ సుతుణ్ణి ధ్యానం చేసి, తన మనస్సుతోటే కృష్ణుణ్ణి ధ్యానం చేసి, కర్మానుబద్ధం దేహం విసృజ్య, కర్మతో అనుబద్ధమైన, అంటే కర్మతో తనకి కలిగించబడినటువంటి కర్మ చేతనే ఇప్పటిదాకా తనకి ఒక ఆలంబనంగా ఉంచబడినటువంటి ఆ దేహాన్ని విడిచిపెట్టేసి భగవత్ సన్నిధిం ప్రాప, భగవత్ సన్నిధిని పొందింది. ఇంతకు ముందు కృష్ణుడు చెప్పినటువంటి ఈ శ్రవణ మనన అనుకీర్తనాల తాలూకు ఆ ఫలితాన్ని ఈవిడ పొందిందనమాట. మిగిలినటువంటి స్త్రీలు భగవంతుణ్ణి స్వయంగా చూసి కూడా ఆ భగవత్ సన్నిధిని పొందడం అనేటువంటి ఆ మహాఫలం వాళ్ళకి లభించలేదు. కానీ ఆ శ్రవణ మనన అనుకీర్తనాలనేటువంటి ఆ 3 పనులని చెయ్యడం వల్ల ఆవిడ మాత్రం, ఆ ఒక్క స్త్రీ మాత్రం మోక్షాన్ని పొందింది. భగవానపి దేవకీసుతః తదానీం తం చతుర్విధమన్నం గోపాలాన్ ఆశయిత్వా స్వయమపి సాగ్రజో బుభుజే. ఇంకా భగవంతుడైనటువంటి దేవకీసుతుడు తదానీం, అప్పుడు ఆ స్త్రీలందరూ ఆ గిన్నెలు తమ ముందు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత తం చతుర్విధమన్నం, ఆ 4 రకాలైనటువంటి అన్నాన్ని గోపాలాన్ ఆశయిత్వా, ముందర ఈ పిల్లవాళ్ళందరూ పాపం ఆకలితో ఉన్నారు కదా, వాళ్ళకందరికీ పెట్టి స్వయమపి సాగ్రజః బుభుజే, తను కూడాను తన అన్నతో కలిసి తిన్నాడు. ఏవం లీలావపురచ్యుతః రూపవాక్ కర్మభిః మర్త్యలోకమనుకుర్వన్ గోప గోపీభిరేమి. ఏవం, ఈ విధంగా లీలావపుః, లీలగా ఒక శరీరాన్ని ధరించినటువంటి అచ్యుతుడు, అంటే ఆయన అచ్యుతుడైనా సరే లీలావపుః, లీలా శరీరాన్ని ధరించిన వాడనమాట. ఆయన రూప వాక్ కర్మభిః, రూప తన మానుష రూపము, వాక్ తన మానుష వాక్కులు, కర్మభిః మనుషులు చేస్తున్నట్టుగా చేస్తున్నటువంటి తన యొక్క పనులు. మరి గోవుల్ని కాచడాలు, ఈ చెట్టకి మురళి వాయించడాలు, ఇవన్నీ కూడాను గొప్ప బాలకులు చేసేటువంటి పనులే కదా.
ఈ పనులన్నింటితోటి మర్త్యలోకం అనుకుర్వన్, మర్త్యలోకం అంటే ఏమిటి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అనేటువంటి ఈ భవబంధంలో పడి తిరుగుతూ ఉండేటువంటి అట్లాంటి మర్త్యుల యొక్క, మానవుల యొక్క లోకాన్ని, అంటే ఆ లోకంలో ఉండేటువంటి చరితాన్ని, ఆ లోకంలో ఉండేటువంటి అభ్యాసాలన్నింటినీ అనుకరిస్తూ గోప గోపీభి, గోవులు, గోపాలకులు, గోపస్త్రీలు వీళ్ళందరితోటి క్రీడిస్తూ ఉన్నాడనమాట. ఇవాల్టి కథ ఇక్కడ కాపుదాం. స్వస్తి.